హాయ్ ఫ్రెండ్స్, నిన్న సాటర్డే ఎపిసోడ్లో బిగ్ బాస్ అభిజిత్ని హారికని టార్గెట్ చేసేవా? అంటే నిజంగా ఏదైనా కక్ష కట్టి వాళ్ళని ఈ విధంగా నిలదీసి అడిగేవా? తప్పు ఒప్పుకునేలా చేసేవా? దాని గురించి కొంచెం మాట్లాడదాం. అలాగే ఒకవేళ అభిజిత్ కానీ తన తప్పు ఒప్పుకుని ఉండకపోతే నిజంగానే మెయిన్ గేట్ నుంచి బయటికి పంపించేసి వాళ్ళ బిగ్ బాస్ హౌస్ నుంచి సెండ్ ఆఫ్ చేసేసి వాళ్ళ ఈ రెండు విషయాల గురించి డిస్కస్ చేద్దాం. అయితే ఫస్ట్ ఆ సెకండ్ విషయం గురించి మాట్లాడదాం. నిజంగానే అభిజిత్ని బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి పంపేసి ఛాన్సెస్ ఉన్నాయా? టు బీ ఆనెస్ట్, చాలా చాలా ఉన్నాయి. ఒకవేళ తప్పు ఒప్పుకోకుండా బిగ్ బాస్తే తప్పు అని కానీ అభిజిత్ అని ఉంటే నిన్న అభిజిత్ హౌస్ నుంచి బయటకు వచ్చేసేవాడు. మీరేమీ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, ఇలాంటివి జరిగినాయి. బిగ్ బాస్ మీరు కానీ ఓన్లీ తెలుగు సీజన్స్ చూస్తున్నది, హిందీ సీజన్స్ చూసిన ఇది లేదు అనుకుంటే మీకు హిందీ సీజన్స్లో ఇలా జరిగినాయి. నిన్న నిజానికి నాగార్జున గారు అభిజిత్తో మాట్లాడింది నిజానికి చాలా సాఫ్ట్గా, చాలా నార్మల్గా ఉంది. సల్మాన్ ఖాన్ ఏదన్నా కంటెస్టెంట్ని నిలదీసినప్పుడు ఎలా నిలదీసేవాడు తెలుసా? ఒక కంటెస్టెంట్ని మీకు చెప్తాను, ఒక ఇన్సిడెంట్ చెప్తాను. యాక్చువల్లీ ఒక సీజన్లో, నాకు సీజన్ గుర్తులేదు, ఆ కంటెస్టెంట్ పేరు కూడా గుర్తులేదు, బట్ ఆ జరిగిన ఇది నాకు గుర్తుంది బాగా. సీజన్ స్టార్ట్ అయిన ఫస్ట్ వీక్ సెకండ్ వీక్లోనూ ఒక అతను రీసెంట్లీ తన వైఫ్ తోటి డైవర్స్ తీసుకుని వచ్చాడన్నమాట బిగ్ బాస్ హౌస్లోకి. రీసెంట్లీ డైవర్స్ అయింది, ఒక బాబు ఉన్నాడు, కొంచెం మూడ్ ఆఫ్లో ఉన్నాడు. బిగ్ బాస్ హౌస్లోకి వచ్చి మళ్ళీ తన వైఫ్ని తన ఇంప్రెస్ చేసి కొంచెం దగ్గర అవుదాం, కొడుకు దగ్గర మంచి ఇంప్రెషన్ కొడదాం అన్న ఉద్దేశంతో బిగ్ బాస్ హౌస్కి వచ్చాడు, బిగ్ బాస్ హౌస్లో ఉన్నాడు. సో బేసికలీ ఆ వ్యక్తి చాలా బాగా బిహేవ్ చేయాలి. అయితే ఆ వ్యక్తికి ఎక్స్ట్రీమ్ మేలిగో, ఆడవాళ్ళు ఏదన్నా ఒక మాట అన్నా కూడా భరించలేడు అనమాట. సో అయితే ఫస్ట్ వీక్లోనే ఆ బిగ్ బాస్ హౌస్లో ఒక ఇద్దరు ఆడవాళ్ళని చాలా ఎరగెంట్గా, ఇండిసెంట్గా మాట్లాడాడు. వాళ్ళు ఏదో చిన్న విషయంలో క్లాష్ అవుతుంటే ఆ క్లాష్లో తనకి అసలు అదే ఆడవాళ్ళని అనకూడని విధంగా మాట్లాడాడు. అయితే బిగ్ బాస్ వెంటనే ఇమీడియట్లీ హౌస్ నుంచి పంపించలేదు. సాటర్డే ఎపిసోడ్ దాకా వెయిట్ చేశారు. సాటర్డే ఎపిసోడ్ స్టార్ట్ అయింది. సల్మాన్ ఖాన్ స్టేజ్ మీదకి వచ్చాడు. సండే కథ అవుతుంది ఎలిమినేషన్, సాటర్డే ఎపిసోడ్లోనే స్టేజ్ మీదకి వచ్చి ఆ వ్యక్తిని లేపి చేతులు మడత పెట్టి, సల్మాన్ ఖాన్ అదే తన షర్ట్ని మడత పెట్టి గుండీలు విప్పి, ఎవడి నువ్వు ఏంటి, ఇంకా హిందీలో అనమాట, కౌన్ బే తు సాలే, ఇంకా డైరెక్ట్ తిట్లు, బూతులు తిట్టలేదు కానీ మ్యాక్సిమం తిట్లు వాడుతూ, అసలు ఏమనుకుంటున్నావు నువ్వు, ఆడవాళ్ళతో ఇలా మాట్లాడతావా అని చెప్పి డైరెక్ట్లీ ఇంకా అసలు ఆ వ్యక్తి సమాధానం చెప్పలేనంతలాగా గట్టిగా, ఇంకా సల్మాన్ ఖాన్ మాట్లాడుతుంటే ఏదైనా ఒక మూవీలో క్లైమాక్స్ సీన్లో హీరో గట్టిగా మాట్లాడుతూ చూసేదా ఆ టైప్లో అనిపించింది. అలా మాట్లాడి ఇంకా అసలు అవతల వ్యక్తికి మాట్లాడే ఛాన్సే లేదు. నిన్న ఏ విధంగా అభిజిత్ ఇలాగ సారీ అని చెప్పాడో మోకాల మీద, ఆ వ్యక్తి అలా స్టన్ అయిపోయి చూస్తున్నాడు. ఇమీడియట్లీ ఇంకా వితౌట్ సెకండ్ థాట్ బిగ్ బాస్ హౌస్ నుంచి ఆ వ్యక్తిని బయటికి తోలేయడం కూడా కాదు, దాన్ని ఏమంటారంటే బయటికి ఈడ్చి లాగేదనొచ్చు అనమాట. అది ఆ సల్మాన్ ఖాన్ మళ్ళీ స్టేజ్ మీదకి రావడం ఇలాంటివి ఏం లేవు, డైరెక్ట్ అవుట్. ఆ వ్యక్తి బయటకు వెళ్ళి పోలీస్ కేసు పెట్టాడు, అన్నీ వేరే విషయాలు అనుకోండి, ఎవరు ఏం పేకలేదు. బిగ్ బాస్ అగ్రిమెంట్లు అన్నీ క్లియర్గా ఉంటాయి. ఎప్పుడన్నా సరే మేము మిమ్మల్ని ఇంట్లోంచి బయటికి పంపించేయచ్చు, మీరు ఏమీ అనడానికి లేదు. ఆ వ్యక్తి ఏంటంటే సల్మాన్ ఖాన్ మీద నన్ను అవమానించాడు, నా ఇది సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతింది, అది ఇది అని చెప్పేసి ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ వర్డ్లు అయ్యే యూజ్ చేసి పోలీస్ కేసులు పెట్టాడు, కానీ ఏమీ పేకలేకపోయాడు. అది ఆ వ్యక్తికి ఆ తర్వాత ఇంకా మూవీస్లో ఆఫర్స్ లాంటి ఏమీ లేవు. ఆ వ్యక్తి కెరీర్ స్మాష్. ఆ వ్యక్తి పేరంటే మీకు గుర్తుంటే కింద కామెంట్స్లో పెట్టండి, నేను మర్చిపోయాను. 12th సీజన్ 13th సీజన్ ఎగ్జాక్ట్లీ నాకు గుర్తులేదు. రీసెంట్ సీజన్, లాస్ట్ 2-3 years బ్యాక్ సీజనే, మరి ఓల్డ్ కూడా కాదు. ఇది ఒక మచ్చుకి ఒక ఎగ్జాంపుల్. ఇది ఇలాంటివి చాలా జరిగినాయి. హిందీ బిగ్ బాస్లో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు దాకా తెలుగు బిగ్ బాస్లో జరగలేదు కాబట్టి మీరు నిన్న జరిగిన సీను అంత సీరియస్నెస్ మీకు అర్థం అయ్యి ఉండకపోవచ్చు. అక్కడ నిజంగా అభిజిత్ కానీ తప్పు ఒప్పుకొని ఉండకపోతే ఇంట్లోంచి బయట ఉండేవాడు. బయట ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, టాప్లో ఉన్నాడా బాటంలో ఉన్నాడా ఏమీ పట్టించుకోరు. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి
సో మనం అనుకున్న సెకండ్ దానికి ఆన్సర్ ఇది. ఫస్ట్ది ఎందుకు అభిజిత్ని, ఎందుకు హారికని అంతలా నిలదీశారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అభిజిత్ సంగతి కొత్త. అభిజిత్ని నిలదీయడానికి రీజన్ ఏంటంటే, బిగ్ బాస్కి ఏదైతే హౌస్మేట్స్ నుంచి భయం కావాలో, రెస్పెక్ట్ కావాలో అది తగ్గేలా చేశాడు అభిజిత్. ఏంటి, మొన్న టాస్క్ చేయకుండా అప్పుడే కాదు, అంతకు ముందు కూడా. ఇది అక్కడ సెల్ఫ్ రెస్పెక్ట్ అన్నప్పుడు బిగ్ బాస్తో ఒక మాట అన్నాడు చూసారా, బిగ్ బాస్ దీనికన్నా ఒక లిమిట్ ఉంటుంది, సెల్ఫ్ రెస్పెక్ట్ అని చెప్పి అక్కడ ఏదైతే దిగాడో, ఆ తర్వాత అదే వీకెండ్ సాటర్డే ఎపిసోడ్లో నాగార్జున గారు అడిగారు, దానికి సారీ కూడా చెప్పాడు, అలా చేయకుండా ఉండాల్సింది అని అన్నాడు. అప్పుడు వదిలేశారు యాక్చువల్లీ. ఎందుకంటే బిగ్ బాస్ని డైరెక్ట్గా ఇలా క్వశ్చన్ చేస్తే బిగ్ బాస్ అసలు క్షమించడు. ఎందుకంటే ఇక్కడ బిగ్ బాస్ అనేవాడు ఒక డిక్టేటర్, బిగ్ బాస్ షో నడిపిస్తున్న డిక్టేటర్. కంటెస్టెంట్స్ ఎప్పుడూ కూడా బిగ్ బాస్ని మించి ఉండకూడదు, బిగ్ బాస్ని ఎదిరించి ఉండకూడదు. అదేంటి, బిగ్ బాస్ సీజన్ 1లో శివబాలాజీ అంతలా తిట్టాడు బిగ్ బాస్ని, నీళ్లు బాగా రాలేదు, నీళ్ళు అంతా ముదికిలో వచ్చినాయి అని చెప్పి అంతలా తిట్టాడు. మరి అప్పుడు శివబాలాజీని ఏం చేయలేదంటే, అక్కడ శివబాలాజీ ఇంటెన్షన్ బిగ్ బాస్ యొక్క వాల్యూ తగ్గించడం కాదు, అది ఫ్రస్ట్రేషన్. అది అక్కడ బిగ్ బాస్ దగ్గర తప్పు జరిగింది. వాళ్ళు పూణేలో షూట్ చేస్తున్నారు, పూణేలో కొండల్లోంచి వచ్చే నీళ్లు ఒక్కోసారి అలాగే వస్తాయి. అవి చెత్త నీళ్ళు అని కాదు, వాటి కలర్ అలా ఉంటుంది. కొండల్లో ఎప్పుడన్నా మీరు హిల్ స్టేషన్కి వెళ్ళినప్పుడు మీకు ఇలాంటి ఎక్స్పీరియన్స్లు అవుతుంటాయి. అది అలవాటు లేదు, తెలియదు కాబట్టి శివబాలాజీ ఈ నీళ్ళు మంచివి కాదనుకుని అలా అరిచాడు బిగ్ బాస్ మీద. సో బిగ్ బాస్ అక్కడ కోప్పడలేదు, తప్పు తన దగ్గర ఉంది, వాటిని బాగా ఫిల్టర్ చేసి పంపించాలి. కాబట్టి ఎనీవే అది బిగ్ బాస్ని తగ్గించడానికో, బిగ్ బాస్ని నేను బిగ్ బాస్ కంటే పెద్ద అని చెప్పుకోవడానికో కాదు శివబాలాజీ చేసింది. తనకి నిజమైన ఫ్రస్ట్రేషన్, స్నానం చేయడానికి తాగడానికి నీళ్లు లేక ఫ్రస్ట్రేషన్తో బిగ్ బాస్ని తిట్టాడు. అది కంప్లీట్లీ డిఫరెంట్ సినారియో. సెకండ్ సీజన్లో ఎప్పుడు ఇలాంటిది కాలేదు, థర్డ్ సీజన్లో ఎప్పుడు ఇలాంటిది కాలేదు. బట్ ఈ ఫోర్త్ సీజన్లో సెల్ఫ్ రెస్పెక్ట్ ఆస్పెక్ట్ కదా బిగ్ బాస్ని కొంచెం క్వశ్చన్ చేసినట్లయింది. రైట్. నెక్స్ట్ నిన్నటిది మొన్న ఈ దెయ్యం టాస్క్లో జరిగింది. అది ఏంటంటే ఇంకా ఫస్ట్ ఒక ఛాన్స్ ఇచ్చేది, వదిలేసేది. ఇది మాత్రం అసలు ఇంకా సెకండ్ థాట్ లేదు. ఎందుకంటే దీన్ని కూడా వదిలేస్తే ఈ సీజన్ చూస్తున్న వాళ్ళకి, ఈ ఫాలో అవుతూ నెక్స్ట్ టైం వచ్చే వాళ్ళకి, ఓకే నేను కూడా టాస్క్లు ఎగ్గొట్టవచ్చు ఏదో ఒక రీజన్ చెప్పి, బిగ్ బాస్ని ఎదిరించవచ్చు, బిగ్ బాస్ని ఎదిరించి కూడా నేను స్కిప్ అయిపోవచ్చు, బాగానే ఉండొచ్చు, ఇలాంటి ఒక ఆలోచన రావచ్చు. సో ఆలోచన రాకుండా మొగ్గలోనే తుంచేయడం బిగ్ బాస్ యొక్క ఉద్దేశం. ఏ లాంగ్వేజ్ అయినా సరే, ఎక్కడైనా సరే టాస్క్ ఆడను అని బిగ్ బాస్ని ఎదిరించిన వాళ్ళు బిగ్ బాస్ హౌస్లో కొనసాగరు. అది బిగ్ బాస్ రూల్. అది మీరు దాన్ని క్వశ్చన్ చేయకూడదు. అది బిగ్ బాస్ రూల్స్లో బేసిక్ రూల్. బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ చేయాలి. ఒకవేళ టాస్క్ వల్ల తన మానసికంగా ఏమైనా బాధపడుతుంటే టాస్క్ చేసి బిగ్ బాస్కి కంప్లైంట్ చేయాలి. బిగ్ బాస్ ఈ టాస్క్ నేను చేస్తున్నాను, కానీ ఈ టాస్క్ చేస్తున్నప్పుడు నేను చాలా బాధపడ్డాను, మీరు మీ టాస్క్ షీట్లో పంపించిన ఫస్ట్ సెంటెన్స్ ఏదైతే ఉందో అది నా మనసును చాలా గాయపెట్టింది అని చెప్తే, అటు నిజానికి అలా చేయడం వల్ల ఆడియన్స్లో సింపతి వస్తుంది, అంత బాధపడుతున్నా కూడా టాస్క్ చేసాడు అని నిజంగా తన మీద అందరికీ మంచి ప్రశ్న వస్తుంది. బిగ్ బాస్ కూడా వస్తుంది. బిగ్ బాస్లో ఎప్పుడైనా సరే టాస్క్ ఇచ్చినప్పుడు ఇలా చేయాలి. అంతేగాని నేను హర్ట్ అయిపోయాను, పర్సనల్గా ఫీల్ అయిపోయాను, నాకు మోనాల్ బిజినెస్ వద్దు, అది వద్దు, ఇది వద్దు అని చెప్పేసి టాస్క్ని ఎగ్గొట్టకూడదు. అది అభిజిత్ చేసిన పెద్ద తప్పు. టాస్క్ని చేయకపోవడం, టాస్క్ చేసి తప్పుడు మాట్లాడాలి. అక్కడ సెల్ఫ్ రెస్పెక్ట్ అని చెప్పి వదిలేశాడు కదా, అక్కడ కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతింటుంది బిగ్ బాస్ అని చెప్పి టాస్క్ ఫినిష్ చేయాలి. అక్కడ కూడా ఉండాలి. అక్కడ సెల్ఫ్ రెస్పెక్ట్ మీద బయట రాకూడదు. అక్కడ సెల్ఫ్ రెస్పెక్ట్ అని పాయింట్ లేపుతూ బిగ్ బాస్ని బ్యాట్ చేయొచ్చు. అప్పుడు బిగ్ బాస్ కూడా నచ్చుతుంది. ఎందుకంటే సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతింటుందని చెప్తున్నాడు, అయిపోయాక చెప్పడం కాదు, అవుతున్నప్పుడే చెప్తున్నాడు, కానీ ఉన్నాడు. అప్పుడు నిజంగా ఆడియన్స్లో ఇంప్రెషన్ పెరిగేది, బిగ్ బాస్ కూడా ఆ వ్యక్తి మీద ఇంప్రెషన్ పెరిగేది. అక్కడ చేసిన మిస్టేక్ అదే. దానికి డబుల్ మిస్టేక్ ఇక్కడ టాస్క్ చేయకపోవడం. ఆకులు లెక్క పెట్టడం ఏంటి, దానికి ఒక తెలివిగా మైండ్ గేమ్ ఆడుతున్నట్లు అక్కడ రూల్ చెప్పి ఇది బిగ్ బాస్ రూల్ బ్రేక్ చేసినట్టు అవుతుంది కాబట్టి నేను చేయను. ఇలాంటి స్మార్ట్నెస్, ఓవర్ స్మార్ట్నెస్
బిగ్ బాస్ దగ్గర పనిచేయదు. సో మైండ్ గేమ్ అనేది అది బిగ్ బాస్ దగ్గర యూజ్ చేయకూడదు, తోటి కంటెస్టెంట్స్ మీద యూజ్ చేయాలి. అప్పుడేది మైండ్ గేమ్, ఆ మైండ్ గేమ్ బిగ్ బాస్కి నచ్చేది. బిగ్ బాస్ దగ్గర మైండ్ గేమ్ యూజ్ చేశాడు. ఇక్కడ ఏదైతే ఆకులు లెక్క పెట్టినన్నాడో అది బిగ్ బాస్ దగ్గర యూజ్ చేస్తున్నాడు మైండ్ గేమ్. అందుకని బిగ్ బాస్ కోపం వచ్చింది, అందుకని అంతలాగా నిలదీశారు. ఇది యాక్చువల్లీ అభిజిత్ని భయపెట్టడానికి కాదు, అభిజిత్ని ఈ విధంగా నిలదీసి నెక్స్ట్ రాబోయే సీజన్స్లో వచ్చే వాళ్ళని భయపెడుతున్నట్లు ఇప్పుడున్న మిగిలిన హౌస్మేట్స్ని భయపెడుతున్నట్టు. వాళ్ళకి నిజంగా ఈసారి ఇంకొకరు ఎవరు కూడా టాస్క్ వచ్చిందంటే 100% పెట్టి చేస్తారు. రాబోయే 3 వారాలు అయినప్పటికీ కూడా ఈ 3 వారాల్లో టాస్క్లు పర్ఫెక్ట్లీ ఆడతారు. లైట్గా ఎవ్వరు తీసుకోరు. ఒక వ్యక్తి టాస్క్ లైట్గా తీసుకుంటే అందరూ లైట్గా తీసుకుంటారు. దెయ్యం టాస్క్ మనం చూసింది అదే. ఎందుకంటే ఇక్కడ ఒకడు ముందెళ్తుంటే వాడిని ఫాలో అయిపోతున్నది అభిజిత్. ఇక్కడ అందరికీ కూడా హౌస్మేట్స్ అందరికీ అభిజిత్ ఏం చేస్తే అదే. అభిజిత్ టాస్క్ సరిగ్గా ఆడలేదు, ఆకులు సరిగ్గా లెక్క పెట్టలేదు, మిగిలిన అందరూ కూడా అక్కడి నుంచి మొదలెట్టారు. దీని కింద బిగ్ బాస్ నేమ్ లేదు, అవినాష్ అది చేయదు, ఇది చేయం, బిగ్ బాస్ చెప్తేనే చేస్తాం. ఇదంతా ఎందుకు వచ్చింది? ఇనిషియేట్ చేసింది అభిజిత్. సో అభిజిత్ని అలాగా గొర్రెల్లా ఫాలో అయిపోయేది మిగిలిన వాళ్ళంతా. సో అలా జరిగింది. సో అందుకని అభిజిత్ని అలా టార్గెట్ చేశారు. మరి హారికని ఎందుకు చేశారు? హారికని ఎందుకు చేశారు? హారిక ఏం చేసింది తప్పు? హారిక జస్ట్ మోనాల్ని మోనాల్ కెప్టెన్ అయితే, మోనాల్ వల్ల కెప్టెన్ అయితే మోనాల్ని రీప్లేస్ చేయకుండా, మోనాల్ చెప్పిన వాళ్ళని రీప్లేస్ చేయకుండా ఇలా అభిజిత్కి ఫేవర్ చేసింది. అందుకునేనా హారికను టార్గెట్ చేశారు? అలా అయితే ముందు సోహైల్ మెహబూబ్ని సెలెక్ట్ చేసాడు, అక్కడ కూడా ఫేవరిజం చూపించాడు కదా. అలాగే మిగిలిన వాళ్ళు కూడా చేసుకుంటున్నారు కదా, అన్ని చోట్ల ఫేవరిజం చూపిస్తున్నారు కదా. మరి అలాంటప్పుడు హారికని ఎందుకు చేసేది ఇలాగా? ఎందుకనంటే బిగ్ బాస్ ఏ విధంగా డిక్టేటర్లా ఉంటాడో అట్ ద సేమ్ టైం తన వల్ల సమాజానికి నెగిటివ్ వెళ్ళకూడదు, చెడు అనేది ప్రసాదం కాకూడదు, చెడుని బయటికి పంపించాడు. అంటే మనం ఇక్కడ జరిగింది చూస్తే మోనాల్ని తను స్వాప్ చేసింది అభిజిత్ తోటి. అక్కడ అభిజిత్ మీద ఫేవరిజం చూపించింది. అదే తను కెప్టెన్ అయినప్పుడు ఎలా అయింది? మోనాల్ వల్ల అయింది. మోనాల్ వల్ల అయిన కెప్టెన్సీ తోటి అదే పవర్ యూజ్ చేసి మోనాల్ని ఇంటి నుంచి బయటికి పంపించడానికి నామినేషన్స్లో పెట్టింది. ఓకే, అది హారిక ఇష్టం కదా, అందులో తప్పే ఉంది? హారిక ఇష్టమే, తప్పేం లేదు. ఓకే, కానీ ఇది చూసిన వాళ్ళు బయట జనాలు ఏమనుకుంటారు అంటే హారిక ఇలా ఉంది, ఇలా చేసింది, సో దాన్ని నాగార్జున అడగట్లేదు, బిగ్ బాస్ అడగట్లేదు, సో అందరూ కూడా మెచ్చుకుంటున్నారు బయట. ఆబ్వియస్లీ హారిక సపోర్టర్స్ అంతా హారికని మెచ్చుకుంటూ ఉంటారు, అభిజిత్ సపోర్టర్స్ అంతా హారికని మెచ్చుకుంటూ ఉంటారు, యూట్యూబ్ రివ్యూస్ అంతా హారికని మెచ్చుకుంటూ ఉంటారు. ఇంకా హారికని సమర్థిస్తూ ఏవో వచ్చేస్తుంటాయి. సో అప్పుడు జనాల ఇంప్రెషన్ ఎలా ఉంటుంది? చేయొచ్చు ఇలాగా. మనం కూడా రియల్ లైఫ్లో మనం ఎవరి వల్ల పైకి వస్తే వాళ్ళకి ఏదో ఒక రీజన్ చెప్పి వాళ్ళే నాశనం అయిపోయేలా చేయొచ్చు. ఈ లెసన్ మనం అది చూసి నేర్చుకుంటాం అన్నమాట. సో బిగ్ బాస్ చూసి ఇలాంటి తప్పుడు లెసన్స్ నేర్చుకుంటాం అని ఎప్పుడైనా అనిపించినప్పుడు దాన్ని కరెక్ట్ చేస్తాడు బిగ్ బాస్. ఏ విధంగా? హోస్ట్ ద్వారా. సల్మాన్ ఖాన్ ఎప్పుడు ఈ విధంగా కరెక్ట్ చేస్తూ ఉంటాడు. అదేవిధంగా తెలుగులో నాగార్జున ద్వారా బిగ్ బాస్ ఇలాంటివన్నీ కరెక్ట్ చేసి సమాజానికి తప్పుడు మెసేజ్ వెళ్లకుండా చూస్తాడు. ఇక్కడ సోహైల్ మెహబూబ్ని సేవ్ చేసినప్పుడు ఎవరిని నాశనం చేయలేదు, నమ్మకద్రోహం చేయలేదు, ఎవరికి వెన్నుపోటు పడవలేదు. తన ఫ్రెండ్ కాబట్టి తనని సేవ్ చేశాడు. ఫ్రెండ్ని సేవ్ చేయడం తప్పు కాదు. దానివల్ల చెడు మెసేజ్ వెళ్తుందా? మంచి వెళ్తుంది మెసేజ్. కానీ ఇక్కడ మోనాల్ చేసింది ఏంటి? ఇక్కడ హారిక చేసింది ఏంటి? తను ఎవరి వలనైతే కెప్టెన్ అయిందో తనకు నమ్మక ద్రోహం చేసింది. సో ఇది చెడు మెసేజ్ని పంపిస్తుంది. చాలామంది అనమాట, అదేంటి ఇక్కడ స్ట్రాంగ్ ప్లేయర్ని చేయాలి కదా, స్ట్రాంగ్ ప్లేయర్ రీప్లేస్ చేయాలి కదా, అది మళ్ళీ వద్దు, దానికి మళ్ళీ వద్దు. నిన్న మనం అన్నీ డిస్కస్ చేసాం. సోహైల్ రెడీగా ఉన్నాడు. అది ఇంకా చెప్పాలంటే సింపుల్ థింగ్. బిగ్ బాస్ పువ్వు ఇస్తాడు, కత్తి ఇస్తాడు, దేన్ని వాడతాం అని దాన్ని బట్టి నీ మనస్తత్వం బయటకు వస్తుందని ఏది చెప్పేదో ఇక్కడ కూడా అదే. టాస్క్లో బిగ్ బాస్ ఇది చెప్తాడు, కానీ నువ్వు దాన్ని ఎలా తీసుకుంటావు, ఎలా ఇంటర్ప్రిట్ చేస్తావు, ఎలాంటి డెసిషన్ తీసుకుంటావు అని దాన్ని బట్టి నీ మనస్తత్వం తెలుస్తుంది.
ఇక్కడ హారిక మనస్తత్వం తెలిసింది. అయితే సమాజానికి రాంగ్ మెసేజ్ వెళ్తుంది కాబట్టి దాన్ని బిగ్ బాస్ కరెక్ట్ చేశాడు, కొంచెం స్ట్రాంగ్గా కరెక్ట్ చేశాడు. ఎందుకంటే ఇది చాలా స్ట్రాంగ్గా నెగిటివ్ వెళ్ళింది బయటికి, దాన్ని స్ట్రాంగ్గా కరెక్ట్ చేస్తేనే సమాజానికి ఈ కరెక్షన్ చాలా స్ట్రాంగ్గా వెళ్తుంది. కాబట్టి హారికని చాలా స్ట్రాంగ్గా కరెక్ట్ చేశాడు. అది సో అర్థమైంది కదా ఎందుకు నిన్న అభిజిత్ని హారికని అంతలా టార్గెట్ చేసేదో. అభిజిత్ని టార్గెట్ చేసేదని చెప్పి ట్రెండ్ చేశారు కదా ట్విట్టర్లో, చేయండి, కానీ దానికి రీజన్ ఇది గ్రహించండి. ఓకే, మీరు చెప్తున్నాను, మీరు అలాంటివి చేసుకోండి, ట్రెండ్ చేసుకోండి, ఓకే. కానీ ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి, అభిజిత్ కెరీర్ని మాత్రం నాశనం చేయకండి. ఏదన్నా కెరీర్ ఉందంటే బయట దాన్ని నాశనం చేయకండి. ఫ్యాన్స్ అనే వాళ్ళు పిచ్చి పిచ్చిగా ట్రోల్స్ చేసి మీరు చేస్తుంది అభిజిత్కి డ్యామేజ్. నెక్స్ట్ ఏదన్నా సినిమా ఛాన్స్ ఇవ్వాలంటే ఈ ట్రోలింగ్ చేయడం వల్ల నాగార్జున గారికి కోపం వచ్చిందంటే, నాగార్జున కోపం కాదు, నాగార్జున గారికి కోపం రావాల్సిన అవసరం లేదు. నాగార్జున్ని ట్రోల్ చేస్తే అది మనసులో పెట్టుకుని అసలు ఇండస్ట్రీలో ఛాన్స్ లేకుండా పోతాయి. నాగార్జున గారు ఏం చేయదు అక్కడ, నాగార్జున గారు అసలు ఏమీ చేయదు, నథింగ్. కానీ ఆ నెగిటివ్ ఇంప్రెషన్ అభిజిత్ మీద ఉండిపోతుంది. అభిజిత్ ఏ పాపం చేయకపోయినా కూడా అభిజిత్ ఫ్యాన్స్ వల్ల. ఇందాక చూశాను యూట్యూబ్లో నాగార్జున మీద అభిజిత్ ఫ్యాన్స్ ఫైర్ అని చెప్పి ఒక వీడియో, కావ్యాస్ మీడియానే ఏదో, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ అభిజిత్ పేరు చెప్పుకుని డబ్బులు సంపాదించుకుంటే అభిజిత్ కెరీర్ని నాశనం చేస్తున్నారు. నిన్న ఎవడో పెట్టాడు ఎపిసోడ్ అయిన వెంటనే బిగ్ బాస్ షూటింగ్ స్పాట్కి మొత్తం అభిజిత్ ఫ్యాన్స్ అంతా వెళ్ళిపోయి గోల్ చేస్తున్నారంట. ఇలాంటివి స్ప్రెడ్ చేస్తే ఎంత డ్యామేజ్ అవుతుంది అభిజిత్ కెరీర్, అభిజిత్ మీద ఎలాంటి ఇంప్రెషన్ పడుతుంది. మనం ఏదన్నా సరే విశ్లేషించవచ్చు, మనుషులు విమర్శించవచ్చు, అది బిగ్ బాస్ హౌస్లో ఉన్నంత వరకు వాళ్ళకి బయటికి వెళ్ళాక మంచి కెరీర్ ఉండాలని కోరుకోవాలి మనం. మీరు ఫ్యాన్స్ అయితే సెన్సిబుల్గా బిహేవ్ చేయండి. ఈ విధంగా ట్రోలింగ్స్ చేసి అభిజిత్ కెరీర్ని నాశనం చేయకండి. ఓకే, దట్స్ ఇట్. ఎనీవే కొంచెం ఎక్కువ మాట్లాడేశాను. ఈరోజు కాసేపట్లో మళ్ళీ సండే ఎపిసోడ్ అవుతుంది, చూద్దాం. సుదీప్ వస్తున్నాడు, ఎలా ఎంటర్టైన్ చేస్తాడో చూద్దాం. ఎపిసోడ్ అయిన వెంటనే రివ్యూతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను. బాయ్ ఫర్ నౌ, లెట్స్ హ్యావ్ ఏ షార్ట్ బ్రేక్.